హాయ్ వివర్స్, నేను మీ యాంకర్ నవ్య. పెళ్లి సంబంధాలు చూడడం అనేది చాలా పెద్ద పనండి. కానీ అలాంటి పనిని ఈ రోజులలో ఈ బిజీ షెడ్యూల్‌లలో ఎవరి కోసం చూడట్లేరు. అంటే మా రిలేటివ్స్ ఉన్నారు, మా సర్కిల్‌లో దొరుకుతారు, మా వోళ్ళే పిల్లనిస్తారు అనేవి చాలా పాత రోజులైపోయినాయండి. ఇప్పుడు ఎందుకంటే అందరూ బిజినెస్ చేస్తున్నారు, అందరూ జాబ్ చేసుకుంటున్నారు, అందరూ బిజీ లైఫ్ చూస్తున్నారు కాబట్టి ఎవరి కోసం టైం ఇవ్వట్లేరు, ఎవరి కోసం సంబంధాలు అనేది చూడట్లేదు. కానీ మీ అందరి కోసం మేము మీకోసమే సంబంధాలు చూస్తున్నామండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పెళ్లిళ్ళు అవ్వాలి అనే మంచి ఉద్దేశంతోటే చేస్తున్నాము. ఇలాంటి నష్టాలు కూడా ఉండవండి. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ మాన్ కోసం అని చెప్పేసి ఎలాంటి ఫేక్ ప్రొఫైల్స్ తీసుకొస్తారో, లేదు ఏదో ఒక పుట్టి మాటలు చెప్తున్నారు, లేదు ఏదో ఒక ప్రొఫైల్ తీసుకొచ్చి ఇన్‌స్టాలో ఉంది అని చెప్పేసి ఆడికెళ్ళిన తర్వాత లేదు అని చెప్తున్నారు అనే అపోహలు ఏది వద్దండి. ఎందుకంటే ఏ విషయమైనా కూడా ఇద్దరు అమ్మాయి కానీ, అబ్బాయి కానీ వాళ్ళిద్దరూ ఒప్పుకుంటారంటే అది నిమిషంలో పని. కానీ అలాంటి పని అనేది మనకి ఏ టైంలో అయితది, ఎలాంటి టైంలో అయితది అనేదే ఇంపార్టెంట్ అండి. కానీ ఎంత టైం అయినా సరే కానీ మీ అందరి కోసం మేము పని కట్టుకొని సంబంధాలు చూడడానికి అయితే మేము కానీ మా స్టాఫ్ కానీ ఎల్లప్పుడూ రెడీగానే ఉంటామండి. ఎందుకంటే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అంటేనే పెళ్లిళ్లు చేయడానికి సిద్ధంగా ఉంటారు అనే నమ్మకం మీ అందరిలో కల్పించడానికే మేము ప్రతిరోజు అనేది కష్టపడతాము. దాన్ని మేము ఎక్కడ కష్టంలా భావించాము. ప్రతి పనిని ఇష్టంగానే చూసుకుంటున్నాం కాబట్టి మీ అందరికి పెళ్లిళ్లు చేయాలి అనే గొప్ప ఉద్దేశంతోటే మేమున్నామండి. అదే ఉద్దేశంతోటి ఈ రోజు మీ అందరి ముందుకు గౌడ్స్ అమ్మాయిల బయోడేటాస్ తో అయితే మీ అందరి ముందుకు వచ్చేసామండి. మరి ఈ రోజు ఈ గౌడ్స్ అమ్మాయిల బయోడేటాలలో మరి ఆ అమ్మాయి వాళ్ళు ఎలాంటి అబ్బాయి వాళ్ళని కావాలనుకుంటున్నారు, ఆ అమ్మాయి వాళ్ళు ఎంత ప్యాకేజీలో ఉన్నారు, లేదు అనుకుంటే మరి సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారా, ప్రైవేట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఉన్నారా, లేదు అనుకుంటే అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ కోరుకుంటున్నారు అనే విషయాలు తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో గురించి అన్ని ప్రొఫైల్స్ మన మేడం గారు అయితే చెప్తారండి. అది శిరీష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి. గౌడ్స్ కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. గౌడ్స్ క్యాస్ట్ లో నుంచి అమ్మాయిలను తీసుకొచ్చా అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటో చూద్దాం. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 30/8/1995. అమ్మాయి హైట్ 5'3" ఉంటారండి. ఈ అమ్మాయి ఎంబీఏ చేసిందండి. ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 25 లక్షల వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మాటల్లో విందాం. మరి విన్నారు కదండి, ఈ అమ్మాయి గౌడ్స్ అమ్మాయి. గౌడ్స్ క్యాస్ట్ లోనే మంచి ప్యాకేజ్ ఉన్న అబ్బాయిని అయితే కోరుకుంటుంది. ఎందుకంటే అమ్మాయికి 25 లక్షల వరకు వస్తుంది కాబట్టి అబ్బాయిలో కూడా అంతే 30 lakhs ప్యాకేజ్ ఉన్న అబ్బాయిని, వెల్ సెటిల్డ్ అబ్బాయిని కోరుకుంటుంది. వాళ్ళకి మినిమం ఒక 20-30 CR వరకైనా ప్రాపర్టీ ఉండే అబ్బాయిని మాత్రమే కావాలనుకుంటుందండి. ఆ అబ్బాయి మరి యుఎస్ అయినా, కెనడా అయినా, అబ్రాడ్ అయినా, ఎక్కడైనా పర్వాలేదు, లోకల్ అయినా పర్వాలేదు, అబ్రాడ్ మ్యాచ్ అయినా పర్వాలేదు, కానీ మంచి సెటిల్ అయిన ఫ్యామిలీని కావాలి అని కోరుకుంటుంది. ఇలాంటి అమ్మాయిని మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి గౌడ్స్ క్యాస్ట్ లో మరో అమ్మాయి బయోడేటాతో మీ అందరి ముందుకు వచ్చేసాం కదా. మరి ఆ అమ్మాయి వివరాలు ఏంటి, ఎంత ఎడ్యుకేషన్ చేసింది, ఎలాంటి అబ్బాయిని కోరుకుంటుంది అనేది మనం శిరీష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి. నేను మీకోసం మరో అమ్మాయిని తీసుకొచ్చాను. గౌడ్స్ క్యాస్ట్ లో. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 9/8/1997. హైట్ 5'3" ఉంటారండి. ఈ అమ్మాయి టీటీసీ చేసింది. టీచర్ గా జాబ్ చేస్తుంది. నెలకి 20,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య గారి మాటల్లో విందాం. వీళ్ళు ఉండేది బిరంగూడ హైదరాబాద్ లోనే ఉంటున్నారండి. వీళ్ళు గౌడ్స్ వీళ్ళు ఎలా కోరుకుంటున్నారు అని అంటే అమ్మాయి టీచర్ గా జాబ్ చేస్తుంది. అది కూడా ప్రైవేట్ గానే చేస్తుందండి. మరి అబ్బాయిని మాత్రం ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే బిజినెస్ చేసే అబ్బాయి అయినా పర్వాలేదు, కొంచెం ప్రాపర్టీస్ వైజ్ గా ఎక్కువ ఉన్న అబ్బాయినే కోరుకుంటుంది. అది కూడా ఆంధ్ర అబ్బాయి తెలంగాణలో సెటిల్ అయితే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు అని చెప్పారు. అంటే ఏపీ తెలంగాణ ఎక్కడైనా ఓకే అని. మరి ఇలాంటి అమ్మాయిని మీరు కావాలి అనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని అయితే తీసుకొచ్చేసాము. అది కూడా గౌడ్స్ క్యాస్ట్ లోనే. మరి ఈ అమ్మాయి బయోడేటా ఏంటి అనేది మనం శిరీష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి. నేను గౌడ్స్ క్యాస్ట్ లో నుంచి మరో అమ్మాయిని తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 25/1999. హైట్ 5'3" ఉంటారండి. ఈ అమ్మాయి బీటెక్ చేసింది. సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. నెలకు 50,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు హైదరాబాద్ లోనే ఉంటారండి. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య గారి మాటల్లో విందాం. వీళ్ళు ఉండేది హైదరాబాద్ నాంపల్లిలో ఉంటారండి. వీళ్ళు ఎలా కోరుకుంటున్నారు అంటే గౌడ్స్ అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే ఓసీ బీసీ అయినా పర్వాలేదు, మంచిగా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఎక్కువ ప్యాకేజీ ఉన్న అబ్బాయినే కోరుకుంటుందండి. ఆ అబ్బాయి బెంగళూరులో జాబ్ చేస్తే మరీ మంచిది అనుకుంటుంది ఈ అమ్మాయి. మరి ఈ అమ్మాయి కోసమే మీరు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి గౌడ్స్ క్యాస్ట్ లో మరో అమ్మాయి బయోడేటాతో మీ అందరి ముందుకు వచ్చేసాం కదా. మరి ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది మనం శిరీష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఓకే నవ్య, నువ్వు చెప్పినట్టు నేను మరో అమ్మాయిని తీసుకొచ్చాను. గౌడ్స్ క్యాస్ట్ లో. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 5/2/1999.
1994. అమ్మాయి హైట్ 5'2" ఉంటారండి. ఎంటెక్ చేశారు. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. నెలకు 30,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు కూడా హైదరాబాద్ లోనే ఉంటారండి. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య గారి మాటల్లో విందాం. వీళ్ళు ఉండేది హైదరాబాద్ లోనే ఉంటున్నారండి. కాకపోతే వీళ్ళు ఎలాంటి అబ్బాయిని కోరుకుంటున్నారు అని అంటే గౌడ్స్ క్యాస్ట్ లోనే మంచి అందమైన అబ్బాయి కావాలనుకుంటున్నారు. వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి హుజురాబాద్. కాకపోతే వీళ్ళు హుజురాబాద్ అంటే ఓన్లీ తెలంగాణ మ్యాచెసే కావాలని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయినే మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి గౌడ్స్ క్యాస్ట్ లో నుంచి మరో అందమైన అమ్మాయిని తీసుకొచ్చాము. మరి ఆ అమ్మాయి బయోడేటా ఏంటి, ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది మనం శిర్ష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే నవ్య, నేను గౌడ్స్ క్యాస్ట్ లో నుంచి మరో అమ్మాయిని తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 14/11/2000 సంవత్సరంలో పుట్టిందండి. ఈ అమ్మాయి హైట్ 5'5" ఉంటారు. ఈ అమ్మాయి బీటెక్ చేశారు. ఈ అమ్మాయి ప్రాజెక్ట్ మేనేజర్ గా జాబ్ చేస్తుంది. నెలకు 60,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య గారి మాటల్లో విందాం. విన్నారు కదండి, గౌడ్స్ క్యాస్ట్ లో నుంచి ఈ అమ్మాయి కోరుకుంటున్న రిక్వైర్మెంట్స్ ఏంటి అని అంటే మాకు ఆంధ్ర అబ్బాయి మాత్రమే కావాలి అని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ అమ్మాయి వాళ్ళది ఆంధ్ర అండి. ఆంధ్రాలో షెట్టిబల్జా అని కూడా అంటారు. మరి అలాంటి అబ్బాయినే కావాలనుకుంటుంది. అడవాడ విజయనగరం అటు ఏపీ సైడ్ ప్రొఫైల్స్ ఏవైనా పర్వాలేదు, మంచి సెటిల్డ్ ఫ్యామిలీ కావాలి అని కోరుకుంటున్నారు. మరి ఇలా అమ్మాయినే మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి గౌడ్స్ క్యాస్ట్ లో నుంచే మరో అందమైన అమ్మాయి బయోడేటాతో మీ ముందుకు వచ్చాం కదా. మరి ఆ అమ్మాయి పూర్తి వివరాలు ఏంటి అనేది మనం శిర్ష మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే నవ్య, నేను గౌడ్స్ క్యాస్ట్ లో నుంచి మరో అమ్మాయిని తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 28/4/2000 సంవత్సరంలో పుట్టిందండి. ఈ అమ్మాయి హైట్ 5'6" ఉంటారు. ఈ అమ్మాయి డిగ్రీ చదివారు. ఈ అమ్మాయి ప్రైవేట్ గా జాబ్ చేస్తుంది. నెలకు 20,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య గారి మాటల్లో విందాం. ఈ అమ్మాయి ప్రెసెంట్ జాబ్ చేస్తుందండి హైదరాబాద్ లోనే. ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటి అనుకుంటే అబ్బాయి వాళ్ళు చేయమంటే చేస్తాము, లేదు అనుకుంటే వద్దు అనుకునే ఆలోచనలోనే వీళ్ళున్నారు. వీళ్ళకి సాఫ్ట్వేర్ అయినా పర్వాలేదు, బిజినెస్ అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా పర్వాలేదండి. కొంచెం ప్యాకేజ్ వచ్చి హైదరాబాద్ లో కొంచెం ఇల్లు అట్లా ఉంటే చాలు అని మరి వీళ్ళ పేరెంట్స్ కోరుకుంటున్నారు. ఈ అమ్మాయి వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే. మరి ఇలాంటి అమ్మాయినే మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. మరి ప్రతిరోజు ఇలాంటి అప్డేట్స్ మీరు ఇంట్లో ఉండే వినాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.